నువ్వేందమ్మా డాక్టర్ సాబ్ ఏమన్నాడు పోలాయా పోయి సినిమాలు చేసుకపోయి ఇక పోరలు పెద్దగా అయిన అన్నారా డాక్టర్ సాబ్ అంటే వాళ్ళ ఆయననే మా ఆయనే అన్నారు కదా, నీకు చెప్పా కదా ఆ రోజు. ఇక ఆ ఒక సినిమాకి అనుకున్నా నేను. లేదు, మధ్యలో వెళ్ళాను, మళ్ళీ వచ్చాను, మళ్ళీ వెళ్ళాను, మళ్ళీ నువ్వు హైదరాబాద్ సికింద్రాబాద్ తిరిగినట్టు తిరుగుతున్నావు. ఆయన ఏమనుకుని ఉండొచ్చు అంటే నువ్వు నాగమణి ఎంజాయ్ అనుకున్నాడేమో. డాక్టర్ సాబ్ చాలా మంచోడు. ఇక మంచోడు కాదు ఎట్లా పంపుతాడు చెప్పు. మంచోడు, మంచి పిల్లగాడు. మంచి పిల్లగాడు. ఏ ఇట్లా ఈ సినిమా షూర్ చేసినావు కదా, మళ్ళీ అమెరికాలో కొలువు చేస్తుంటావు కదా, మాది విడిచిపెట్టినట్టేనా ఇక అంటే అలాగా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తాను, ఎప్పుడు పడితే అప్పుడు వస్తానంటే కుదరదు కదా. సో అక్కడ మరి ఇంకా స్వస్తి చెప్పాల్సి వచ్చింది నా వర్క్కి. అంతే. మనకేమో ఇక్కడ తెలంగాణలో పిరిబస్ అయింది, ఆంధ్రప్రదేశ్లో పిరిబస్ అయింది. పాప మేము ఇక్కడ టికెట్ పెట్టుకునే కానీ పిరిబస్లో తిరిగినట్టు తిరుగుతుంది. ఏం లేదు, ఈడికెళ్ళి ఆడ బోర్డర్లో ఆ బస్ ఎక్కాలి, ఆడికెళ్ళి ఆ బస్ ఎక్కాలి, పోవాలి అంతే. బాగా నడిపిస్తున్నావు, మంచిగా తిరుగుతున్నావు. పిల్లలు మంచిగా ఉన్నారా నీ పిల్లలు ఇద్దరు? చాలా బాగున్నారు, వాళ్ళు మంచిగా మాట్లాడతారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నారు, మంచిగా అనిపిస్తుంది. అక్కడ ఉన్నప్పుడే వాళ్ళు రూమ్ లో కూర్చుని ఉన్నారా లేదా అంటారు, ఎదురుగా కనబడేసరికి అమ్మా అంటున్నారు, ఫోన్లో మాట్లాడుతారు. లేకపోతే తెలుస్తుంది కథ, అసలు కథ. అమ్మా ఈసారి తోటి సినిమా చేసినావు, ఈసారి తోటి అంటే ఈసారి తోటి సినిమా చేసినావు. అప్పుడు ఒకటి చేసినావు మిస్ అమ్మ, ఆటెన్కా అదిందయ్య చంద్రమా కాదు టాటా బిర్లా చేసినావు. అటెన్కి ఇంకొక సినిమా అదేంటి తమ్మి, అదిరిందయ్య చంద్రం 3 చేసినావు. అప్పుడు మీరు సినిమాలు చేసినప్పటికీ ఇప్పటికీ కరెక్ట్గా 20 ఏళ్ళు అయింది, దగ్గర 23, 26, 23 ఏళ్ళు, 20 ఏళ్ళు అనుకుందాం. ఏమన్నా తేడా ఉన్నదా అమ్మ? నువ్వు గత దూరం పోయి వచ్చినావు, ఈ తమ్ముడు కూడా నడిమిట్లు ఆపేసి జోరు మీద ఉండే మంచిగా పార్టీలా మళ్ళీ వచ్చి మళ్ళీ సినిమాలు చేస్తున్నావు. మీ ఇద్దరు ఇన్నేళ్ళ గ్యాప్ తర్వాత చేసుడు ఒక ముచ్చటైతే ఏమైనా తేడా కనబడ్డదా మీకు? ఏమీ లేదు. మీరు అప్పుడు చేసినప్పుడు ఎట్లుండే, ఇప్పుడు అట్లనే ఉన్నది. కాకపోతే ఏంటంటే టెక్నికల్గా కెమెరాలు మారినాయి, కొంచెం డిజిటల్ అయింది. ఇంతకుముందు రీళ్ళు ఉండే, అవు అట్లా చూసుకుందరు, అట్లా చూసేవాళ్ళు. ఇప్పుడేమో ఎట్లా చూస్తున్నారు, తీసే అట్లా. అంటే అప్పుడు మేము 2-3 టేకులు దాటితే ఒక టెన్షన్ ఉండేది, భయంతో చేసేవాడు. ఇప్పుడు అసలు భయం లేకుండా సింగిల్ టేకే ఓకే అవుతుంది. అప్పుడు భయంతో 2-3 అరే సింగిల్ టేక్ అంటే నాకు యాదగా వచ్చింది. అందులో నువ్వు చేస్తున్నావా మనీ ప్లాంట్ పట్టుకొచ్చినావు, పక్కింటికి దొంగతనం చేసుకొచ్చింది, పైసలు వచ్చినాయా కాసినాయా అమ్మ దానికి? పంపినవులే నువ్వు, మొత్తం వీకు అని చెప్పి పంపినావు, మొత్తం కథంతా వీకు బయటికి అని చెప్పి పంపినవులే నువ్వు. లేదమ్మా, మా ఇంటి చుట్టుముట్టు కూడా బాగానే మనీ ప్లాంట్లు చెట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. తెచ్చినావా ఎవరింట్లో? నేను ఈమెను అడిగచ్చి తీసుకుందాం అంటే తీసుకో. ఇంకా మనీ ప్లాంట్ అంటే దొంగతనం చేస్తేనే వాళ్ళ కుక్కలు గిక్కలు మొరిగితే మన మీదకి అట్లా మొరుగు. సరే దీంట్లో వెళ్ళి చక్కగా చూసుకుని టైం అవి పడుకున్నప్పుడు మనం అదే మరి నీకు పైసలు అయితే కాసినాయి కదా, గట్టిగా కాస్తాయి. అంటే చిన్న మొక్క తెచ్చుకున్నావు, చిన్న మొక్కకైతే చిల్లర పైసలు, పెద్ద మొక్క తాడిగేడు మొత్తం అంతా తీగొచ్చింది తీసుకొచ్చుకుంటా లోపల నువ్వు అందరికి దొరికిపోతావు కదా. పెద్ద సెట్ అయితే నోట్లు కాస్తాయేమో నోట్లు కాస్తాయేమో అని. నోట్లు కాయో దెబ్బలు కాస్తాయి ఎత్తుకొచ్చేటప్పుడు అందరూ పక్కింట్లకి దొంగతనం చేసుకొచ్చారు, పుసుకున్న తిట్లు తింటారు, మళ్ళీ అనవసరంగా దెబ్బలు పడతాయి. నేనైతే దొంగతనం చేయను. పెద్దదైతే పీక్ వచ్చేటప్పుడు అక్కడ దెబ్బలు కాయాలి, పీక్ వచ్చినాక మొగుడుతో దెబ్బలు కాయాలి. ఎవరు ఏదైనా సినిమాలు మంచిగా నేర్పిస్తారు, ఆమె దొంగతనం చేసుకోమని నేర్పించింది, మేము నేర్చుకుంటాం. దొంగతనం చేస్తేనే వస్తుంది అనేది కాన్సెప్ట్ మహిళలు కనిపెట్టింది. ఓరిని పాడుగానికి దొంగతనం చేస్తే వస్తుంది అనేది. మనీ ప్లాంట్ ఎందుకు? సరే ఈమెకు పైసల పీస మస్తున్నది ఆ మిషన్ మళ్ళా. సరే చూడు, పైసల పీస మస్తున్నది కదా, లంచం తీసుకోమన్నది, నిన్ను గిఫ్ట్ అనుకోమన్నది, తీసుకున్నావా మరా? రా సినిమాకి రా, వెంకటాయని తీసుకుని రా. ఓ వెంకటయ్య ఇవన్నీ కావాలంటే ఈయనే, అన్ని ఆల్లోనే అని చెప్పు. ఈడైతే ఏం చెప్పాం. చూడండి అమ్మ,